థ్యాంక్ యూ జీసస్. బేతుల్ ఛానల్ ఎల్షద్దే ప్రోగ్రాం ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రభు యేసు నామమున నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక ఆదివారం రానే వచ్చేసింది కదా, మళ్ళీ మీతో కలిసి మాట్లాడడానికి, మీతో కలిసి దేవుని సందేశాన్ని పంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదానికి దేవునికి వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మా రాజా, మా రక్షక, ఇదిగో నా ప్రభువ, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తిరిగి నా ప్రభువ ఈ ఆదివార దినాన నీ బిడ్డలతో కలిసి మాట్లాడుటకు, నీవు మా మధ్యలో పెట్టినటువంటి సందేశాన్ని పంచుకున్నటకు మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతకై మీకు వేలాది వేల స్తోత్రాలు. మరి విత్తబోచున్న వాక్యాన్ని నా ప్రభువ నీరు కట్టి ఫలింపు చేయండి. నీ పరిశుద్ధాత్మని మా యందు ఉంచి నా ప్రభువ నీ మాటలు మా నోట ఉంచి తండ్రి, మీరు పలికించే ప్రతి మాట నీ మాట ఉండగలిగేలాగా చేయమని, ప్రతిదీ నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో వివరించమని నా ప్రభువ, ప్రతిదీ వారు విని వారి జీవితాలని మార్చుకోవడానికి, వారి జీవితాలని మలచుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు చేసుకున్నామని మా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎలా ఉన్నారు? లోకమంతా కూడా భయంతో నిండుకొని ఉంటుండగా, భయంతో జీవిస్తూ ఉండగా, నా ప్రభువా నీ బిడ్డలను మాత్రం నీవు సురక్షితంగా నీ అరచేతుల్లో చెక్కుకొని నా తండ్రి నీ దృష్టి మా మీద ఉంచి మా ఆయుష్ని పెంచి మరి మనకి ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతంగా మనల్ని, మన ఆయుష్ని, మన జీవితాలని సంతోషంగా, సమాధానంతో ముందు జీవితాన్ని కూడా చూచుటకు మనకి ఇచ్చినటువంటి ధన్యతకై దేవాదేవునికి మొట్టమొదటిగా స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆయన చేసే గొప్ప కార్యాలు, ఆయన చేసే మనం పట్ల ఆయన చేస్తున్నటువంటి గొప్ప అద్భుతాలని మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి నిత్యము మనం ఆయన చేసే ప్రతిదీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. మరి సందేశాన్ని మొదలుపెట్టే ముందు ఒక పాటతో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఓ నిర్భాగ్య జీవీరము నీ ప్రభు యేసుని చెంతకు చేరరావా ఈ క్షణం, నీ వ్యధలన్నీ తొలగించును. ఓ నిర్భాగ్య జీవీరము వ్యాధి పడకపై పడి ఉంటివా, మరణ భయముతో కృంగితివా, వ్యాధి పడకపై పడి ఉంటివా, మరణ భయముతో కృంగితివా, కలదు స్వస్థత ప్రభు యేసుని గాయాలలో, కలదు స్వస్థత ప్రభు యేసుని గాయాలలో. ఓ నిర్భాగ్య జీవీరము అన్నపానాలు లేకుంటివా, రుణ భారాలతో నుంటివా, అన్నపానాలు లేకుంటివా, రుణ భారాలతో నుంటివా, కలదు సమృద్ధి ప్రభు యేసుని హస్తాలలో, కలదు సమృద్ధి ప్రభు యేసుని హస్తాలలో. ఓ నిర్భాగ్య జీవీరము ప్రేమయే లేక వగచీతివా, ప్రియులెల్లారు ద్వేషించిరా, ప్రేమయే లేక వగచీతివా, ప్రియులెల్లారు ద్వేషించిరా, కలదు నెమ్మది ప్రభు యేసుని సన్నిధిలో, కలదు నెమ్మది ప్రభు యేసుని
సన్నిధిలో ఓ నిర్భాగ్య జీవీరము. పాపముపై జయమే లేదా, నీపై సాతాను చెలరేగెనా. పాపముపై జయమే లేదా, నీపై సాతాను చెలరేగెనా. కలదు విజయము ప్రభు యేసుని నామములో. కలదు విజయము ప్రభు యేసుని నామములో. ఓ నిర్భాగ్య జీవీరము. పలు బంధాలలో నుంటివా, కడు భారాలతో కుమిలితివా. పలు బంధాలలో నుంటివా, కడు బాధాలతో కుమిలితివా. కలదు విడుదల ప్రభు యేసుని రక్తములో. కలదు విడుదల ప్రభు యేసుని రక్తములో. ఓ నిర్భాగ్య జీవీరము, నీ ప్రభు యేసుని చెంతకు చేరరావా ఈ క్షణం. నీ వెదలన్నీ తొలగించును. చేరరావా ఈ క్షణం, నీ వెదలన్నీ తొలగించును. ఓ నిర్భాగ్య జీవీరము. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. పాట విన్నారు కదా. పాటలో మనం గమనించినట్లయితే మన వ్యాధుల నుంచి, మన ఆకలి నుంచి, ఒకవేళ మనకి ప్రేమ కరువు అయితే ప్రేమ అందించడానికి, పాపం పైన మనకు జయం లేకపోతే ఆయన మనకు జయం ఇవ్వడానికి, అన్ని బంధాలను మనకు కలుగజేయడానికి యేసయ్య సమర్థుడు. మనకున్నటువంటి ఎన్నో ఇబ్బందులు మనం చూస్తున్న మొత్తం ఈరోజు ప్రపంచమంతా కూడా కలవరం కలవరం కలవరం. ఏ రోజు ఏమవుతుందో తెలియదు, బయటికి వెళ్తే ఏమవుతుందో తెలియదు, మనుషులతో మాట్లాడితే ఏమవుతుందో తెలియదు, మనుషులను కలిస్తే ఏమవుతుందో తెలియదు. ఇలాంటి స్థితిలో కూడా దేవుడు తన బిడ్డల కొరకు అద్భుతాలు చేయగలడు. ఆశ్చర్యకార్యాలు ఎన్నింటినో చేయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుణ్ణి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయగలడు. పోయిన వారం మనం చూసాం, యేసయ్య కానాన్లోని ఆ పెళ్లి విందులో వాటర్ను వైన్గా మార్చాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చి తను ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేయగలడో, ఎటువంటి అద్భుతాలు చేయగలడో మనం చూసాం. బిఫోర్ గోయింగ్ టు మెసేజ్, ఒక చిన్న కథ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. జార్జ్ ముల్లర్ అని ఆయన 1805 నుంచి 1898 వరకు బ్రిస్టాల్ అనే ఇంగ్లాండ్లోని ఒక ప్లేస్లో ఒక ఆర్ఫనేజ్ సెంటర్ విత్ 300 పీపుల్, 300 చిల్డ్రన్తో ఆయన రన్ చేస్తూ ఉన్నాడు. ఈ జార్జ్ ముల్లర్ గారు దేవుడి సేవనే కాకుండా ఇలా ఆర్ఫన్ సెంటర్స్, అనాథాశ్రమాలు, బళ్ళు అన్నీ కూడా ఆయన నిర్వహిస్తూ వచ్చాడు. కానీ పూర్తిగా దేవుడి మీద ఆధారపడి మాత్రమే ఆయన వీటన్నింటినీ నడిపేవాడు. ఏ రోజుకి ఏం కావాలో కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడిని అడిగి పొందుకునే స్థితిలో ఉన్నటువంటి దైవ సేవకుడు. ఎవరి మీద ఎవరిని డొనేషన్స్ కానీ లేదా చందాలు లాంటివి అడగకుండా పూర్తిగా విశ్వాసంతో దేవుడు అద్భుతాలు చేయగలడు అనే నమ్మకంతో ప్రార్థిస్తూ దేవుడితో సన్నిహితంగా ఉంటూ ఆయన వీటన్నింటినీ నడిపేవాడు. ఒకసారి ఈ బ్రిస్టల్లోని ఆర్ఫనేజ్ సెంటర్లో 300 మంది బిడ్డలు ఉంటుండగా ఒకరోజు ఈవినింగ్ తన
కుక్ అంటే వంటవాడు వచ్చి జార్జ్ ముల్లర్ గారితో అన్నాడు, అయ్యా రేపటికి టిఫిన్కి మన పిల్లలకి వడ్డించడానికి సామాన్లన్నీ నిండుకున్నాయి, సామాన్లన్నీ ఖాళీ అయిపోయాయి, ఏం చేయమంటారు? రేపటి కదా, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ కావాలి, పిల్లలకి మిల్క్ ఇవ్వాలి కదా, ఆ రెండు కూడా మనకి తీసుకొని రావడానికి లేదా కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు, మరి ఏం చేద్దామంటే సరే అని ఆ వంటవాడితో కలిసి ఇంకా కొంతమంది చిల్డ్రన్ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పిలుచుకొని ప్రార్థించడం మొదలుపెట్టారు. రేపటి దినాన్ని దేవుడి చేతికి అప్పచెప్పడం, దేవుడు ఖచ్చితంగా మన అవసరతలు అక్కర్లు తీరుస్తారని ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. చాలా వరకు చాలాసేపు ప్రార్థించిన తర్వాత మార్నింగ్ ఆ హాస్టల్ డోరు ఒకతను వచ్చి డోర్ కొట్టాడు. కొడితే వీళ్ళు వెళ్ళి చూస్తే ఒక బేకరీ ఓనర్ వచ్చాడు. బేకరీ వచ్చి జార్జ్ ముల్లర్ గారు, రాత్రి 2 గంటల సమయంలో నాకు ఒక స్వరం వినపడిందండి, మీ బిడ్డలకి, మీ చిల్డ్రన్ హోమ్లో ఉండే చిల్డ్రన్స్కి ఫుడ్ ఇమ్మని నాకు ఆ స్వరం వినపడింది, దేవుడి స్వరం వినపడింది. నేను ఆ స్వరం విన్న తర్వాత రాత్రి లేచి నేనే ఈ బ్రెడ్ అంతా తయారు చేయడం మొదలుపెట్టాను. ఇదిగో ఇప్పటికి పూర్తయింది, అన్నీ తీసుకొని వచ్చాను మీ దగ్గరికి, ఇది తీసుకోండి అని చెప్పారు. జార్జ్ ముల్లర్ గారు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ, ఆ బేకర్ని కూడా థ్యాంక్స్ చెప్తూ, ఆ తర్వాత ఇంకా పాలు కొదువై ఉన్నాయి వాళ్ళకి, టిఫిన్ అయితే వచ్చేసింది, బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది, పిల్లలందరినీ కూర్చోమని చెప్పారు. పిల్లలందరినీ కూర్చొని ప్లేట్లు పెట్టేశారు. ప్లేట్లు పెట్టిన తర్వాత ప్రార్థన చేసి అన్నప్పుడు ఆ బేకర్ రావడం, ఆ బేకర్ ఆ బ్రెడ్స్ తీసుకొని రావడం, ఆ బ్రెడ్స్ అందరికీ సరిపడా పంచడం. మరి పాల విషయం ఏంటి అని చూస్తూ ఉంటే సడన్గా ఒక లారీ, పాల క్యాన్లు మోసుకొని పోయే ఒక లారీ వచ్చి వాళ్ళ హాస్టల్ ముందర లేదా ఆర్ఫన్ సెంటర్ ముందర నిలబడిపోతే ఒక అతను వచ్చాడు లారీలో నుంచి వచ్చి, ముల్లర్ గారు కరెక్ట్గా మీ ఆర్ఫనేజ్ సెంటర్ దగ్గరికి వచ్చే లోపల మా లారీ బ్రేక్ డౌన్ అయింది, కానీ ఈ పాలన్నీ నేను బ్రేక్ డౌన్ అయిన తర్వాత దీన్ని రిపేర్ చేసుకొని వెళ్ళే లోపల పాలన్నీ పాడైపోతాయి, కాబట్టి మీ హాస్టల్, మీ ఆర్ఫన్ సెంటర్కి, మీ అబ్బాయిలు, మీ పిల్లలకి వీటన్నింటినీ పంచండి అని చెప్పి వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు ముల్లర్ గారు హీ సెడ్ థ్యాంక్స్ టు గాడ్, బికాజ్ వాళ్ళ అవసరాలన్నీ తీర్చే దేవుడిని మనం కలిగి ఉన్నామని, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడిని కలిగి ఉన్నామని, ప్రార్థనకు జవాబిచ్చే దేవుణ్ణి కలిగి ఉన్నామని ఆయన నమ్మాడు. కాబట్టే ఆ రోజు ఆ హాస్టల్కి, ఆ 300 మంది పిల్లలకి కావాల్సినటువంటి భోజనాన్ని దేవుడు పంపించాడు. ఒకచోట మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్టయితే అందులో ఇలా ఉంది, మనం ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఐశ్వర్యం చొప్పున, ఆయనకున్నటువంటి ఐశ్వర్యాన్ని లెక్కపెట్టడం కష్టం, కానీ ఎప్పుడైనా సరే మనలో ఈ ఫెయిత్ అనే విత్తనం నాటబడుతుందో అది ఫలించి అద్భుతంగా మారుతుంది. దానికి ముందు ప్రార్థన అనే నీరు నువ్వు పోసినట్టయితే, నీ విశ్వాసం చిగురించినట్టయితే, ఆ విశ్వాసంలో నుండి ఒక పెద్ద మరకల్ పుడుతుంది. వితౌట్ ఫెయిత్ దెర్ ఈజ్ నో మరకల్. విశ్వాసం లేకుండా మరకల్ జరగదండి. యూ షుడ్ హ్యావ్ ద ఫెయిత్. నీకు ఫెయిత్ ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రార్థన ప్లస్ విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు అద్భుతం, మరకల్ ఒకటి ఏర్పడుతుంది. అసలు ప్రాబ్లమే లేకపోతే మిరకల్ అనేది ఉండదండి. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లం. వెన్ ద ప్రాబ్లం కమ్స్ టు యూ, డోంట్ worry or don't afraid about the problem.
Because once the problem comes, if you face that problem through the faith of God, then automatically miracle will come along with experience. ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎస్కేప్ కాకుండా లేదా దాని నుండి పక్కకు పోకుండా ఎప్పుడైతే దాన్ని ఎదిరిస్తావో లేదా దాని వైపు నువ్వు చూసి దాన్ని దేవుడి ద్వారా ఎప్పుడైతే సాల్వ్ చేసుకుంటావో, బికాజ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఇఫ్ గాడ్ ప్రొవైడ్ ద నాలెడ్జ్, then automatically you will solve the problem. The miracle will arise from that problem. ఎప్పుడైనా సరే మనకు ప్రాబ్లం లేకుండా ఏదైనా మనం దాన్ని ఎదిరించకుండా లేదా ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దాన్ని అధిగమించకుండా ఉంటే అక్కడ మిరకల్ అనేది జరుగుతుంది అనడానికి ఆస్కారమే లేదు. ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఉన్న చోటే ప్రాబ్లంను ఎదిరించిన తరువాతనే ఒక మిరకల్ ఏర్పడుతుంది. చాలా చోట్ల చూడండి, ఏదైనా సరే ఒక అద్భుతం జరిగిందంటే అంతకుముందు ఒక ప్రాబ్లం ఉందని అర్థం. మనం చూసినటువంటి ఆ కానాను విందులో కూడా ద్రాక్షరసం అయిపోవడం అనేది ఒక ప్రాబ్లమ్ కదా. ఆ ప్రాబ్లంని దేవుడు ఎదుట ఉంచిన తరువాతనే అక్కడ ఒక మరకలు జరిగింది. మామూలు నీళ్ళు ఏమయ్యాయి, వైన్గా మారిపోయాయి లేదా ద్రాక్షరసంగా మార్చాడంటే ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ ఆయన చేశాడు కాబట్టి దాన్ని అద్భుతం అంటున్నాం. ఎప్పుడైనా సరే ఎవరి జీవితాల్లోనైనా సరే ఒక ప్రాబ్లం అనేది వచ్చిందంటే ఆ ప్రాబ్లం వెనుక దేవుడు దాచి ఉంచిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఉన్నటువంటి ఉద్యోగ జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తున్నావంటే దేవుడు చేయబోయే ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావని అర్థం. జీవితంలో నీకు ఎదుగుదల లేదా, జీవితంలో నీకు ఎదిగే అవకాశం లేదా, లేదా జీవితంలో నిన్ను అందరూ చీదరించుకున్నారా, నీకు ఉండే నాలెడ్జ్ నీకు బతకడానికి కావాల్సిన విధంగా సరిపోవడం లేదా నువ్వు చూసుకున్నట్టయితే అక్కడ కూడా దేవుడు అద్భుతాన్ని చేయగలడు. చాలామందిని మనం చూస్తే, చాలామంది సైంటిస్టులను లేదా చాలామంది మనం గొప్ప గొప్ప విజ్ఞానులను చూస్తే వాళ్ళకి చదువు అంతగా అవ్వలేదు, కానీ వాళ్ళు పైన స్థితిలోనే నిలబడి ఉన్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో ఆ ప్రాబ్లంను ఆయన తుడిచివేసి వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతాన్ని చేశాడు. సో మిరకల్ ఆల్వేస్ హ్యాపెన్ వెన్ గాడ్ స్టెప్స్ ఇన్. ఎప్పుడైనా సరే ఒక అద్భుతం జరుగుతుందంటే వాళ్ళలోనికి దేవుడు ఒక అడుగు వేస్తే వాళ్ళ జీవితాల్లోకి, లేదా వాళ్ళ జీవితాల్లోకి వస్తే, లేదా వాళ్ళ కుటుంబాల్లోకి వస్తే, లేదా వాళ్ళు పనిచేస్తున్న చోటికి వస్తే ఏమవుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. ఐ బిలీవ్ ఇట్ బికాజ్ ఐ విట్నెస్డ్ మెనీ. నేను చాలా నమ్ముతాను దాన్ని, ఎందుకంటే నా దగ్గర చాలా చాలా దేవుడు చేసిన సాక్ష్యాలతో కూడినటువంటి అద్భుతాలు నేను చూశాను కాబట్టి ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, నమ్మాను, చాలా చెప్పగలను. ఎన్నో వింతలు, ఎన్నో విడ్డూరాల మధ్యలో నన్ను వాటినన్నిటినీ అధిగమించి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేను అధిగమించి ప్రతిసారి నేను చెప్పాలనుకుంటే ఒక గొప్ప మిరకల్స్ నా జీవితంలో జరుగుతూనే వచ్చాయి. చాలామంది మోడర్న్ పీపుల్, ఇప్పుడుండే ఈ జనాభా లేదా ఈ జనరేషన్ అప్పుడెప్పుడో జరిగాయి, పాత నిబంధన కాలంలో జరిగాయి, యేసుక్రీస్తున్న కాలంలో జరిగాయి, మరి ఇప్పుడు జరగడానికి స్కోప్ ఉందా? దీనికన్నా ముందు మనం ఈ సందేశానికి ఒక టైటిల్ పెట్టుకోవాలి కదా. ప్రతిసారి ఒక్కొక్క సందేశాన్ని మనం టైటిల్ పెట్టుకుంటూ వచ్చాం. అబండెన్స్, హంబల్నెస్, మరకల్, సో మెనీ థింగ్స్, సో మెనీ టైటిల్స్ వీ హ్యావ్ గివెన్ లాస్ట్ ఫ్యూ Sundays which we have messaged so many weeks back. Now I am going to give a title, God, the miracle worker. God, the miracle worker or God of miracle. మనం ఈరోజు చూసుకోబోతున్నది అద్భుత క్రియలు చేసే దేవుడే ఒక అద్భుతం. ఇక్కడ చూస్తే మనకి చాలామంది ఈ జనరేషన్లో అప్పుడు ఎప్పుడో జరిగాయి, ఇప్పుడు అవన్నీ జరుగుతాయి, ఇప్పుడు పాపం పెరిగిపోయింది, అది ఇది. నో, ఇఫ్ యూ బిలీవ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఎప్పుడైతే నువ్వు నమ్మగలవో దేవుడు ఉన్నాడని, దేవుడు నీతో ఉన్నాడని, దేవుడు నీలో కార్యం చేస్తాడని ఫర్మ్గా ఎప్పుడైతే నమ్ముతావో, నిర్దిష్టంగా ఎప్పుడైతే నువ్వు
నమ్ముతావో గాడ్ విల్ స్టార్ట్ హిస్ మిరకల్స్. ఆయన అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు, మొదలు పెడతాడు. నువ్వేమేం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేస్తాను నేను నీ దగ్గరికి వచ్చి. ఇవన్నీ మనం చూస్తే లాస్ట్ టైం మనం ఫెయిత్ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా when he will come and dwell with us and when he will start his miracles. Once you have a faith along with prayer, then I will do the miracle. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి విశ్వాసంలో నువ్వు ఎదుగుతున్నట్టయితే నీకు అద్భుతాలు జరగడం మొదలు పడతాయి. ఎందుకంటావా? ప్రేయర్ లేకుండా ఫెయిత్ రాదండి. ఫెయిత్ అండ్ ప్రేయర్ ఈ రెండు లేకుండా మిరకల్ జరగదండి. ఫెయిత్ ప్లస్ ప్రేయర్ ఈజ్ ఈక్వల్ టు మిరకల్. మనం చూసినట్టయితే అప్పుడెప్పుడో చేశాడు కదా, మరి ఇప్పుడు ఎలా చేస్తాడు దేవుడు అంటే మనం ఒక వచనం చూసుకుందాం. జెనిసిస్ 18, జెనిసిస్ 18:14 వచనం మనం చూసినట్టయితే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైనా సరే, ఏది కావాలన్నా సరే, నువ్వు దేవునిలో ఉండి, నువ్వు విశ్వాసం కలిగి ఉండి, ప్రార్థనా జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆలోచన లేదా ఆయన నీకు చేయాలని అనుకుంటున్నటువంటి కార్యాలను చేయకమన్నాడు. ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది కాదు. మరి అప్పుడు చేశాడు, యేసయ్య ఉన్నప్పుడు చేశాడు. యేసయ్య శిష్యులు కూడా మిరకల్స్ చేశారు. మరి ఈ దేవుడు అప్పటి వరకు మాత్రమే ఉన్నాడంటే లేదండి, ఎప్పుడూ ఉన్నాడు. ఈ దేవుడు ఎప్పుడు కూడా ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు కదా, 139వ కీర్తన 14వ వచనం ఒకసారి చూసినట్లయితే 139:14 ఒకసారి చూస్తే ఆయన అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించినవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. మహారాజు, దేవుడికి ఇష్టుడు, దేవుడు హృదయానుసారుడు అయినటువంటి దావీదు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను కలుగజేసిన రీతిని చూడగా, విధమును చూడగా నాకు భయం ఆశ్చర్యం రెండు కలుగుతున్నాయి. ఎట్లా చేశాడు నన్ను దేవుడు? చాలా సున్నితమైన పార్ట్స్, చాలా సున్నితమైన భాగాలు మన శరీరంలో ఉన్నాయి. చాలా సున్నితం, ఒకదానికొకటి చాలా సున్నితమైన భాగాలతో మన జీవితాన్ని మనం ఊపిరాడడానికి, మన గుండె కొట్టుకోవడానికి, లేదా మన డైజెషన్ సిస్టమ్ అన్నీ కూడా దేవుడు చాలా సెన్సిటివ్ పార్ట్స్, చాలా సెన్సిటివ్ పార్ట్తో చేశాడు. అదే అనుకున్నప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి. ఎంత ఆశ్చర్యం! వాట్ ఎ మిరకల్, వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. మనల్ని తయారు చేసినటువంటి దేవుడికి ఉన్నటువంటి జ్ఞానం ఎటువంటిదో, ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో, ఇంకా చెప్పాలంటే శూన్యం నుంచి సృష్టి మొదలైనప్పుడే ఆయన ఎంత ఆశ్చర్యకారం చేశాడో, ఎంత అద్భుతాన్ని చేశాడో మనకి తెలుస్తోంది. ఇంకా ఒక చోట అంటాడు, 77వ కీర్తన మనం చూసినట్లయితే 14వ వచనం మొదటి భాగం మనం ఒకసారి చదివితే, 77వ కీర్తన 14వ వచనం, ఆశ్చర్య క్రియలు జరిగించువాడవు దేవుడవు నీవే. ఆశ్చర్యక్రియలు ఏవైనా చేయాలంటే దేవా నీవే, నువ్వు తప్ప మిరకల్ చేసేవాడు ఒక్కడిని కూడా లేడు. అద్భుతాలు చేయగలవాడు, అద్భుతం చేయడానికి కావలసినటువంటి జ్ఞానం కలిగి ఉన్నవాడివి నీవు తప్ప వేరొకరు లేరు అని చెప్తున్నాడు. మరి అంతేనా? 9:1 కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూసినట్టయితే ఆయన ఏమంటున్నాడంటే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. నా జీవితంలో నువ్వేమేం చేసావో దేవా, నువ్వు చేసిన ప్రతి ఆశ్చర్యము, ప్రతి అద్భుత క్రియను నేను వివరించెదను అని చెప్తున్నాడు. అందుకే మిరకల్ ఆల్వేస్ హ్యాపెన్
వెన్ గాడ్ స్టెప్స్ ఇన్. ఎప్పుడైతే దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడో అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి. అదే రకంగా ఇక్కడ దావీదు గారు ఏమైతే చెప్తున్నారో, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను అని దావీదే హీ కన్ఫర్మింగ్ దట్. ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసిన ప్రతి అద్భుత కార్యమును, ప్రతి అద్భుత క్రియను నేను తెలియజేస్తున్నాను లేదా నేను వివరిస్తున్నాను. అదేవిధంగా దేవుడు మాలోనికి వచ్చిన తర్వాత, మా జీవితంలోనికి వచ్చిన తర్వాత దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని, ప్రతి అద్భుత కార్యములన్నింటినీ దావీదు చెప్పినట్టుగా నేను కూడా నా జీవితంలో జరిగిన వాటిని అన్నింటినీ మీ ముందు ఈ 2-3 వారాలు పంచుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. లేదా ఈ సందేశాన్ని 2-3 భాగాలుగా మనం విభజించి మనం తెలుసుకోబోతున్నాం. నాలోనే కాదండి, మీలో కూడా ఎంతోమందికి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో తెలియనటువంటి అద్భుతాలు దేవుడు చేసి, మీరు ఊహించినటువంటి వాటిని, మీ ఊహకు అందనిటువంటి వాటిని ఎన్నో దేవుడు చేసి ఉన్నాడు, ఉంటాడు. లేదా మీరు జరిగిన వాటిని అన్నింటినీ మీరు మాత్రమే దాచుకున్నట్టయితే దేవుడు చేసే అద్భుతాల గురించి ఇతరులకు తెలియదు కదా. అందుకే మన జీవితాల్లో జరిగినవి మనం అప్పుడప్పుడు అందరికీ తెలియజేస్తూ వెళ్తే దేవుడి మీద ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం ద్వారానే మనం మరకలు చూడగలుగుతాం, అద్భుతాలని చూడగలుగుతామని అంటున్నాం. జాన్ అంటున్నాడు, యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ, ఆయన చేసిన మిరాకల్స్ అన్నిటినీ చెప్పాలనుకుంటే ఈ భూమి సరిపోదంటాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం మనం చూస్తే అక్కడ యోహాను ఈ రకంగా రాసి ఉంచాడు, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. ఆయన ఆల్రెడీ వివరించి ఉంటున్నాడు. చాలా మిరకల్స్, దేవుడు చేసిన గొప్ప గొప్ప మిరకల్స్ అన్నింటినీ యోహాను వివరించి ఉంటున్నాడు. కానీ అవి కాకుండా ఏవైతే ఆయన లిఖించి ఉన్నాడో యోహాను సువార్తలో, అవి కాకుండా యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. నేను రాసినట్టువే కాదండి, ఇంకా చాలా ఉన్నాయంటున్నాడు ఆయన. ఏమంటాడు, వాటిలో ప్రతిదానిని వివరించి అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. నేను కొన్ని మాత్రమే ఇందులో వివరించి మీకు ప్రచురపరిచాను. కానీ ఆయన చేసిన ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు, ఒకవేళ ఇవన్నీ కలిపి నేను రాస్తే ఆయన చేసిన ప్రతి ఒక్క అద్భుతం నేను రాసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే, వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. భూలోకం కూడా సరిపోదు. అన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, కానీ అన్నింటిలో కొన్నింటి మాత్రమే నేను ఈ యోహాను సువార్తలో రాశాను. నేను రాసినటువంటి ఈ యోహాను సువార్తలో నేను మీకు వివరించినవి చాలా తక్కువ, కానీ అంతకంటే ఇంకనూ అనేకములు కలవు అంటున్నాడు. ఆ అనేకములను నేను రాయగలిగితే, నేను రాసి ఉంటే ఈ భూలోకమంతా నేను రాసుకుంటూ వెళ్తే మొత్తం భూలోకమంతా కూడా సరిపోదు. భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అన్ని గొప్ప కార్యాలు చేశాడు. చూసారా ఎన్ని గొప్ప కార్యాలు. మనం చదువుకున్నది చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు తెలిసినవి చాలా కొద్దిగానే ఉంటాయి. మనం చూస్తే అయితే ఈ 4 సువార్తలలో దేవుడు చేసినటువంటి ఈ అద్భుత కార్యాలను రాసిండేటివి అయితే మోర్ దెన్ ఒక 40 స్టోరీస్ ఉంటాయి. ఒక 40 స్టోరీస్ దాకా ఉంటాయి. ఈ 4 సువార్తల్లో మనం చదివినట్టయితే మనకు అయితే దొరికేది ఒక 40+40, మోర్ దెన్ 40 ఉండొచ్చు. కానీ అందులో మనం చూసినట్లయితే ఒక 20 మాత్రం హీలింగ్ ద సిక్ ఆర్ లేమ్ అని ఉంది. ఆయన ఒక 20 కార్యాలు రోగగ్రస్తులకి, లేదా కుంటికాళ్ళు, లేదా కాళ్ళు మెలకలు తిరిగిన వాళ్ళు, హ్యాండిక్యాప్ పీపుల్కి చేసిండేవి ఒక 20 ఉంటాయండి. ఒక 20 దాకా మనం చూడొచ్చు. ఇంకా చూస్తే 11 కాస్టింగ్ అవుట్ డెమన్స్, ఒక 11 అంటే 11 ఆశ్చర్యకార్యాలు ఈ దెయ్యాలకు సంబంధించినవి
డెవిల్స్కి సంబంధించినవి, డెమన్స్ సంబంధించినవి వాటి వెళ్ళగొట్టడం మనం చూస్తుంటాం. ఇంకా చూస్తే ఒక 10 పవర్ ఓవర్ నేచర్, ఒక 10 అద్భుతాలు, ఒక 10 అద్భుతాలు ఏం చేసింటాడంటే ప్రకృతిని శాసించడం. ఎందుకంటే ప్రకృతి ఆయన మాటకు లోబడుతుంది కాబట్టి. అక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక 10 కార్యాలు, మహా అయితే ఒక 10 కార్యాలు ఏమి, పవర్ ఓవర్ నేచర్, ప్రకృతి పైన ఆయనకున్నటువంటి ఆధిపత్యాన్ని చూపి తుఫాన్ను నిలబెట్టడం, అలలను స్టాప్ చేయడం, వర్షాలను స్టాప్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మహా అయితే ఒక 10 చేసింటాడు. మనం ఇంకా చూసినట్లయితే రైజింగ్ ద డెడ్, ఒక 3 పీపుల్ని ఆయన చనిపోయిన వాళ్ళని లేపడం మనం చూస్తున్నాం. అన్ని కలిపితే ఒక 40+ అవుతుంది. కానీ ఇక్కడ యోహాన్ ఏం రాస్తున్నాడంటే, నేను రాసినటివి లేదా మేము లిఖించినటివి చాలా తక్కువ, ఇంకా అనేకములు కలవంటాడు. ఇవి కాకుండా ఈ 40+ కాకుండా ఇంకా ఎన్నో ఎక్కువ ఉన్నాయి, వాటినన్నింటినీ వివరించడానికి ఈ భూమి సరిపోదు అంటాడు. అంటే అద్భుత కార్యాలు చేయగలిగిన ఒకే ఒక గొప్ప దేవుడు మనం సేవించుచున్నటువంటి దేవుడు. ఎప్పుడైతే దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు నీలో నాలో జరగాలనుకుంటే, దేవుడు చేసే ప్రతిదీ నువ్వు చూడాలనుకుంటే, నీ జీవితంలో కూడా ఇలాంటి మిరకల్స్, ఇలాంటి అద్భుతాలు నువ్వు చూడాలనుకుంటే, దేవుడిని మొట్టమొదటిగా నీ హృదయంలోనికి వన్స్ హీ స్టెప్ into your house or into your soul, heart, whatever it may be, he will start doing the miracles in your life. ఒక చోట చూద్దాం. మరణించిన ఈ 3 సంఘటనలను మనం చూసుకున్నట్టయితే, మొట్టమొదటిదిగా యాయీరు కూతుర్ని బతికించడం. యాయీర్ అనే ఒక వ్యక్తి యొక్క కూతురు చనిపోయినప్పుడు దేవుడు ఆ బిడ్డను బ్రతికించడం మనం ఎక్కడ చూస్తున్నాం? మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 43 వరకు చదివినట్లయితే, ఎప్పుడైతే యేసయ్య యాయీరు వచ్చి వాళ్ళ కూతురు చనిపోతున్నది బతికించడానికి రమ్మని అడిగినప్పుడు, యేసయ్య బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో ఒక రక్తస్రావం గల స్త్రీని కూడా ఆయన చెంగు ముట్టడం, స్వస్థత పొందడం కూడా చూసి, ఈయన ఇంటికి వెళ్ళేటప్పటికీ ఎవరో ఒక సేవకుడు వచ్చి లేదా అక్కడ ఇంటి దగ్గర ఉన్న సహోదరుడు వచ్చి, అయ్యా నీ కూతురు చనిపోయింది, ఎందుకు మరి ఈ గురువుగారిని మీరు ఇబ్బంది పెడతారు అని అన్నప్పుడు, నమ్మకం మాత్రం ఉంచమంటాడు. వెళ్ళి ఆ బిడ్డ చనిపోయి ఉంటుండగా, ఈ బిడ్డ నిద్రపోతుంది, చనిపోలేదు అని చెప్పేసి, చిన్నదాన లేము అని చెప్పినప్పుడు ఆ బిడ్డ లేచి వచ్చింది. అక్కడ మొట్టమొదటిసారిగా ఆయన చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం మనం చూస్తున్నాం. మనం మళ్ళీ రెండవదిగా వెళ్తే, నాయిన్ పట్టణంలో ఒక యవ్వనస్తుడు చనిపోయినప్పుడు కూడా మనం ఆ సంఘటన లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే అక్కడ మనం చూడగలుగుతున్నాం. అక్కడ కూడా చనిపోయిన ఒక యవ్వనస్తుని దేవుడు బ్రతికించడం మనం చూస్తున్నాం. చనిపోయిన వారిని బ్రతికించడం అంత సులభం కాదు కదా, గొప్ప కార్యమే కదా. చనిపోయిన వాళ్ళని బ్రతికించడం, ఊపిరి లేనటువంటి వాళ్ళకి దేవుడు ఊపిరి ఇవ్వడం, వాళ్ళ జీవితాలని పొడిగించడం, చిన్న అమ్మాయిని బ్రతికించడం, యవ్వనస్తుని బ్రతికించడం, ఇవన్నీ కూడా మనం ఆ 2 చోట్ల మార్కు సువార్త 5:21-43లో మనం చూస్తున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వరకు చూస్తున్నాం. మరి మూడోదిగా ఆయన బ్రతికించిన వ్యక్తి లాజరు. మనకందరికీ బాగా తెలిసిన కథే. మరియా, మార్తా, లాజరస్. వాళ్ళ తమ్ముడికి జ్వరం వచ్చినప్పుడు మరియా మార్తలు ఒక కబురు యేసయ్యకి పంపించినప్పుడు యేసయ్య రాడు అక్కడికి. అందరికీ మనకు తెలుసా ఆ కబురు అంపడం, ఆయన రాకపోవడం, లాజరు చనిపోవడం, పాతి పెట్టబడ్డం, 4వ రోజు యేసయ్య రావడం, యేసయ్య అతన్ని బ్రతికించడం, సమాధిలో ఉన్న లాజర్ని లేచి రమ్మంటే లాజర్ లేచి వచ్చాడు. చనిపోయిన
లాజరు అది కూడా 3 రోజుల తర్వాత బాగా కంపు కొట్టి ఉంటారు. మామూలుగా శవాన్ని మనం పాత పెట్టితే ఒకరోజు కూడా మనం ఇంట్లో పెట్టుకోలేము శవాన్ని. మరుసటి రోజే మనం వారిని బరియల్ చేస్తాం, పూజ చేస్తాం లేదా కాల్ చేస్తాం. కానీ ఇక్కడ బరియల్ అయ్యారు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడ్డ తరువాత యేసయ్య అతన్ని లేపాడు. మరి మనం అనుకుంటుంటాం మన జీవితాల్లో చాలా వరకు చాలామంది ఎందుకు దేవుడు అడుగుతున్న వెంటనే చేయడం లేదు, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు మన జీవితంలో మనకు మాత్రమే ఇంత లేట్గా చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ చెప్తుంటారు మాకు ఇది చేశాడు అది చేశాడు ఇమ్మీడియట్గా చేశారు అని, మరి నాకెందుకు జరగడం లేదు అని చాలామందిలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, నా ప్రేయర్కి ఎందుకు ఆన్సర్ రావడం లేదు, నా ప్రేయర్కి ఎందుకు ఆన్సర్ రావడం లేదు, నా ప్రేయర్కి ఎందుకు ఆన్సర్ రావడం లేదు, ఇదే వాదన చేస్తూ ఉంటాం మనం. కానీ దేవుడు ఆలస్యం చేసిన కొద్దీ ఒక అద్భుతాన్ని చేస్తాడనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. ఇక్కడ చూడండి, మనం ఒకసారి గమనించినట్లయితే లాజరు జ్వరం వచ్చిందని చెప్పేసి కబురు పంపారు. ఎప్పుడైతే కబురు పంపారో యేసే దానికి స్పందించలేదు, వెళ్ళలేదు. తర్వాత ఆయన వెళ్ళింది ఎప్పుడంటే చనిపోయిన తర్వాత, సమాధి చేయబడ్డ తర్వాత ఆయన ఒక మిరకల్ చేశాడు, అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. ఒకవేళ జ్వరం వచ్చినప్పుడే యేసయ్య వెళ్ళింటే మహా అయితే అది ఒక పెద్ద అద్భుతం అయి ఉండేది కాదు. ఏ ఆర్డినరీ డాక్టర్ అయినా సరే ఆ జ్వరాన్ని బాగు చేయగలడు. కానీ చనిపోయిన వాడిని ఏ డాక్టర్ కూడా బ్రతికించడం జరగదు కూడా. కానీ ఇక్కడ యేసయ్య జ్వరం వచ్చినప్పుడు రాలేదు కానీ లేట్ చేశాడు, చనిపోయినప్పుడు కూడా రాలేదు కానీ లేట్ చేశాడు, సమాధి చేయబడ్డప్పుడు కూడా రాలేదు కానీ లేట్ చేశాడు. కానీ సమాధి అయిన తరువాత అక్కడికి వచ్చి ఆయన చేసినటువంటి ఆ మరకలు చూసినప్పుడు, ఆ అద్భుతం చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దేవుడు తన మహిమను కనపరచడానికే లేట్ చేస్తూ ఉంటాడు. మన జీవితాల్లో కూడా మనం ఏదైనా అడిగినప్పుడు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు అంటే నీకు ఒక ఆశ్చర్యకార్యాన్ని, తన అద్భుత క్రియను తెలియజేయడానికే ఆయన లేట్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ మరకల్ వర్కర్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మరకల్. అందుకోసమే చాలామంది యవనస్తుల్లో ఆ తలంపు ఉంటుంది, ఎందుకు దేవుడు మా మాట, మేము ఇంతగా ప్రేయర్ చేస్తున్నాము, ఇంతగా మా తల్లిదండ్రులు ప్రేయర్ చేస్తున్నారు, ఇంతగా నాకు తెలిసిన సేవకులు ప్రేయర్ చేస్తున్నారు, మరి వై ఈజ్ నాట్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఐ ఆస్క్. ఏదైతే నేను అడుగుతున్నానో ఎందుకు దేవుడు చేయడం లేదంటే దిస్ ఈజ్ ద రీజన్. హీ వాంట్ టు డూ మరకల్, హీ వాంట్ యూ టు లిఫ్ట్ అప్. నిన్ను పైకి లేపడానికి, అందరికన్నా ఒక గొప్ప మహిమకరమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచడానికి, లేదా నీ ఎడల ఒక గొప్ప కార్యాన్ని చేసి ఆయన మహిమ పొందడానికి, నిన్ను ఒక గొప్ప స్థితిలో ఉంచడానికి ఆయన లేట్ చేస్తున్నాడు. ఎప్పుడు ఎక్కడ నువ్వు ఫిక్స్ అవుతావో, ఎప్పుడు ఎక్కడ నిన్ను నిలబెట్టాలో, ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో అక్కడ వారి ముందు ఆయన నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. యోవేలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు లిఖించి పెట్టాడు, ఎన్నడూ కూడా నా జనులు సిగ్గు నొందరు. ప్రైజ్ ద లార్డ్. This is the thing God wants to do in your life. He is a very, very pre-planned about you. Very, very pre-planned. దేవుడు అనేవాడు చాలా చాలా ముందస్తు ప్రణాళిక కలిగి ఉంటాడు మన విషయంలో. ఈరోజు నీ స్థితి ఇలా ఉందా, నీకు తెలియదు రేపు నీ స్థితి ఏంటో, రేపు నిన్ను ఎలా హెచ్చించబోతున్నాడో తెలియదు. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా వస్తూ ఉన్నావో అప్పుడే మిరకల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు వన్స్ హీ స్టెప్ ఇన్ టు యువర్ లైఫ్, ఇన్ టు యువర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, యవనుడా, నీ జీవితంలోకి ఎప్పుడైతే దేవుడు అడుగు పెడతాడో నీ జీవితాన్ని ఆయన మార్చి వేస్తాడు. ఏమనుకుంటున్నావు? చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడు మిరకల్స్ చూడాలని ఉంది కదా. చాలా చాలా మిరకల్స్ దేవుడు చేశాడు. ఎందుకంటే ఆయన అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తూనే ఉంటాడు.
మనం చూసినట్టయితే చాలామందికి అప్పుడు చేస్తున్నాడు, యేసు ప్రభు ఉన్నప్పుడు చేశారు, ఆయన శిష్యులు చేశారు, తర్వాత జరుగుతున్నాయా అని ఒక చిన్న నమ్మకం ఉంటే యేసయ్య అంటాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్టయితే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో కన్ఫర్మ్ చేస్తున్నారు ఏంటంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు, ఒకే దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒకే రకంగా ఉండే దేవుడు. అప్పుడు మిరకల్ చేశాడు, ఆ తర్వాత మిరకల్ చేశాడు, ఇప్పుడు కూడా మిరకల్ చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు. ఇంకో చోట మనం చూసినట్లయితే మలాకి గ్రంథం ఒకసారి చూద్దాం. మలాకి 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను. యెహోవానైన నేను, నీ దేవుడైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉన్నాను కాబట్టి ఇదిగో మీరు ఇంకా జీవిస్తూనే ఉన్నారు, లయం కాలేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఇదిగో నా ప్రజలు, నన్ను నమ్ముకున్న వాళ్ళను నేను లయం చేయలేదు, నేను ఏకరీతిగా ఉన్నవాడను. అప్పుడు ఎలాగైతే నేను ఇశ్రాయేలును రక్షించాను, ఇదిగో ఇప్పుడు నేను ఎన్నుకున్న బిడ్డల్ని నేను ఇప్పుడు కూడా రక్షిస్తూనే వస్తున్నాను, అద్భుతం చేస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు లయం కాలేదంటే మీరు చనిపోలేదు, లేదా మీరు తుడిచిపెట్టుకుపోలేదు భూమి మీద. అన్ని గొప్ప కార్యాలు నేను మీ పట్ల నేను చేస్తున్నాను, అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్య కార్యాలు మీ పట్ల చేస్తున్నాను. ఇప్పటికీ మీరు ఇంకా జీవించి ఉంటున్నారు, ఇప్పటికీ మీరు ఇంకా ఈ సువార్తను వింటున్నారు, ఇప్పటికీ ఇంకా సువార్తను బోధిస్తున్నాము అంటే, మీరు ఇంకా బ్రతికి ఉన్నారంటే అది ఒక అద్భుతం. అందుకే అప్పుడు అద్భుతాలు చేశాను, ఆ తర్వాత చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను, ఎప్పటికీ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే ఏకరీతిగా ఉన్న దేవుడను అని ఈ వాక్యం నొక్కి సెలవిస్తుంది. మనం ఇంకా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన 1వ అధ్యాయం మనం 8వ వచనం ఒకసారి చూసుకుందాం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడినగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అల్ఫా ఓమేగా నేనే, ఆదియు అంతమును నేనే, అప్పుడు ఉన్నాను, అంతం వరకు కూడా నేను ఉంటాను. అల్ఫా ఓమేగా, అల్ఫా అంటే ఆది, ఒమేగా అంటే అంతం వరకు నేను ఉన్నాను. కాబట్టే నేను మార్పు లేని దేవుడను, ఏకరీతిగా ఉన్న దేవుడను. కాబట్టే ఇదిగో నేను మిమ్మల్ని రక్షిస్తూ మీరు లయం కాకుండా నేను చూస్తున్నాను. కాబట్టే నేను అప్పుడు చేయగలను అద్భుత కార్యాలు, ఆ తర్వాత చేయగలను, ఇదిగో ఇప్పుడు కూడా చేయగలను అంటున్నాడు దేవుడు. కీర్తనలు 103వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. ఈ వచనాలన్నీ కూడా మనకి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని తెలియజేయడానికి లిఖించబడినటువంటి బైబిల్ వచనాలు. ఈ బైబిల్ వచనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత లిఖింపబడి ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటిని కూడా మనం గాయకొన్నట్లయితే ఇవన్నీ కూడా ఆల్ దీస్ వర్సెస్ confirming that God is existing, the same God, whatever he was done earlier, now also he will do అనడానికి, అప్పుడు ఎలా చేశాడో ఇప్పుడు కూడా వాటినన్నిటినీ చేయగల దేవుడిని మనం కలిగి ఉన్నామని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 103వ కీర్తన 17-18 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనిన ఎడల వారి మీద, యెహోవా భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యుగయుగములకు అంటే ప్రతి యుగంలో కూడా ఆయన ఉన్నట్టు మనం కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇంకోటి పిల్లల పిల్లల తరం వరకు, ఇప్పుడు కాదు, నేనున్నాను, నా కొడుకులు ఉన్నారు, వాళ్ళ తర్వాత వాళ్ళ సంతానం ఉంది, వాళ్ళకు కూడా నేను తోడై ఉంటాను అంటున్నాడు. పిల్ల పిల్లల తరం వరకు నిలుచును, నా నీతి పిల్లల వరకు నిలుచును అంటే అంతకాలం కూడా, ఎప్పుడు కూడా, నిన్న
నేడు నిరంతరం. నిన్నటి తరమైనటువంటి మేము, ఈ తరమైనటువంటి మా పిల్లలు, తరువాత తరమైనటువంటి వాళ్ళ పిల్లలను కూడా ఏకరీతిగా సమానంగా చూసుకోగలిగే దేవుడు కలిగి ఉన్నామని ఈ వాక్యం సెలవిస్తూ ఏమంటుంది, అప్పుడు ఇప్పుడు ఒకటే రీతిగా ఉంటానంటున్నాడు. మనం చూసినట్లయితే యెషయా 44వ అధ్యాయం, యెషయా 44వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను మొదటివాడిని, కడపటివాడిని. ప్రకటనలో చెప్పినట్లుగా ఆల్ఫా ఒమేగా. ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేస్తుంది ఈ వాక్యం ఏంటి, నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఎందుకంటే నిన్న నేడు ఏకరీతిగా ఉండే ఒకే ఒక్క దేవుడు మనం కలిగి ఉన్న, మనం సేవించుచున్న యెహోవా దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. మరి అప్పుడు ఇప్పుడు ఎప్పటికి కూడా నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి యవ్వన జన్మ మీరు అనుకున్నట్టు అప్పుడు మాత్రమే మెరకలు జరుగుతాయి, ఇప్పుడు ఎలా జరుగుతాయి అనుకోకండి. ఇదిగో ఆయనే కన్ఫర్మ్ చేస్తున్నాడు, నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను అంటున్నాడు. ఆల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు. తరతరములకు నేనే మీ దేవుడని అంటున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను అంటున్నాడు. కాబట్టి ప్రతి నిత్యము, ప్రతిరోజు కూడా మా తాతలకు జరిగింది, మా తండ్రులకు జరిగింది, మరి మాకు జరగడం లేదనుకోకండి, మీకు కూడా చేయగలడు. when you turn to God or when God step into your house or in your heart. నీలోనికి, మీ ఇంటిలోనికి దేవుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, కలిగించుకున్నట్లయితే, ప్రార్థన ద్వారా ఆయనను నీ వైపు ఆకర్షించుకున్నట్లయితే, ప్రార్థన ద్వారా నువ్వు ఆయనను నీలోనికి, మీ ఇంటిలోనికి రప్పించుకున్నట్టయితే, ఎప్పుడైతే దేవుడి మాటలు వింటూ ఉంటే, ఎప్పుడైతే నువ్వు చూస్తున్నటువంటి ఈ వీడియోలో మేము చెప్తున్నటువంటి మాటలు మీరు విన్నట్టయితే, వినటం వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు యేసు మాట వలన కలుగును అని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. వినుట వలన విశ్వాసం కలుగును. ఇంతవరకు యవ్వన జన్మ మీరు వింటున్న ప్రతి వాక్యంలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మిరకల్స్ అన్నీ జరగడం ఇది ఎంత హంబక్ అనుకున్నా లేదా బోగస్ అనుకున్నా, ఏదో మీ భాషలో మీరు అనుకున్నట్టయితే కాదు, ఇది జరిగి తీరే నిజం. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, నిరంతరం మన మధ్య సంచరించే దేవుడు, నిరంతరం మనతో కలిసి జీవిస్తున్న దేవుడు నీ జీవితంలో మిరకల్స్ చేస్తాడు. నీ జీవితంలో మిరకల్స్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక వాక్యం మీకు చూపించాలనుకుంటున్నాను. కీర్తనలు 102వ కీర్తన 102 27, 28 వచనాలు మనం చూసినట్టయితే, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఈ వాక్యం కూడా మనకి కన్ఫర్మ్ చేస్తుంది, నీ సంవత్సరములకు అంతం లేదు, నీకు అస్సలు దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ యూ. ఎన్ని సంవత్సరాలు జరిగినా, ఎన్ని రోజులు జరిగినా, నీలాంటి దేవుడు, ప్రతినిత్యం నివసించే దేవుడు, ప్రతి తరంల వరకు ఉండే దేవుడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఆల్ దీస్ వర్సెస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్, హెబ్రీ 13:8, మలాకి 3:6, రెవల్యూషన్ 1:8, సామ్స్ 103, 17, 18, ఐజాయా 44:6 అండ్ Psalms 102, 27, 28, all these verses confirming that God is existing forever. Not only yesterday, not only today, forever He is there and He is with us and He will do the miracles, whatever you want, whatever going to happen in your life, whatever problem you are going to face, those problems become miracles. Hallelujah. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఒకసారి ఆధుని బ్రాంచ్లో నేను పనిచేస్తూ ఉన్నాను. ఆధుని బ్రాంచ్లో పనిచేసేటప్పుడు నా పిల్లలిద్దరు కూడా మల్లికార్జున
స్కూల్లో ఆదోనిలో వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు జనవరి 2000 సంవత్సరంలో నా బిడ్డలు ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చారు. అది జనవరి 10వ తారీఖు నా దగ్గరికి వచ్చి, నాన్న స్కూల్ ఫీజు కట్టాలి, ట్యూషన్ ఫీజు కూడా కట్టాలి, పుట్ టుగెదర్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 2000 అని చెప్పారు. 2000 రూపాయలు అవుతుంది నాన్న, మేము ఫీజులు కట్టాలి, అది లాస్ట్ డేట్ వచ్చేసి 12th జనవరి అని చెప్పారు. దే కేమ్ ఆన్ 10th జనవరి అండ్ దే వాంట్ ద మనీ ఆన్ 12th జనవరి. 10వ తారీఖు నైట్ వచ్చి వాళ్ళు చెప్పారు. తర్వాత నా దగ్గర డబ్బు లేదంతా, ఇంకా 2 రోజులే టైం ఉంది, అప్పటికే శాలరీ వచ్చి అయిపోయింది. ఇంకా శాలరీ రావాలంటే నేను జనవరి 27th or 30th వరకు ఆగాలి. మరి ఈ లోపల పిల్లలు అక్కడ స్కూల్లో అవమానపడకూడదు. సో నాకు ఒక నమ్మకం ఏంటంటే దేవుడు నా అవసరాలని తీరుస్తాడు. అకార్డింగ్ టు ఫిలిప్ 4:19, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ప్రకారం ఆయన నా ప్రతి అవసరమును తీరుస్తాడనే నమ్మకంతో నేను బ్యాంకుకి వెళ్ళాను. 9 గంటలకే బ్యాంకుకి వెళ్ళాను, 10 గంటలకు బ్యాంకు, కానీ 9 గంటలకే నేను బ్యాంకులో ఉన్నాను. ఇంకా ఎవరు రాలేదు, మా స్టాఫ్ అంతా ఎవరు రాలేదు. నేను ఎవరిని కూడా డబ్బులు అడగడం చేయను కూడా. అప్పట్లో ఏంటంటే ఈ ఏటీఎంలు కానీ, ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కానీ, లోన్స్ అంటే బ్యాంక్ ఇచ్చే లోన్స్ కానీ అప్పటికి ఇంకా నాకు ఎలిజిబిలిటీ లేదు. లేదా నేను ఆల్రెడీ కొన్ని లోన్స్ తీసుకోవడం వలన, అంటే బయటకు కాదండి, బ్యాంక్ ప్రొవైడ్ చేసే వాటిని మాత్రమే తీసుకునేవాడిని. సరే ఏం చేయాలని ఒక చిన్న ప్రేయర్ నా చేంబర్లోకి వెళ్ళి నేను కూర్చొని ప్రేయర్ చేసుకున్నాను. అయ్యా, ఇది నా అవసరతను నువ్వు తీర్చగల దేవుడవు, అనేకమైనటువంటి అద్భుత క్రియలు, ఆశ్చర్యకార్యములు చేసినటువంటి నీవు నన్ను అవమానపరచు, నీ జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గుపడరని నీ వాక్యం సెలవిస్తోంది. అయ్యా, నాకు కావలసినటువంటి నా అవసరతను లేదా నాకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ థింగ్స్ని మీరే అరేంజ్ చేయండి అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసుకొని లేచి నా చైర్లో కూర్చున్న తర్వాత ఐ గాట్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ మై రీజనల్ ఆఫీస్. ఒక ఫోన్ కాల్ వచ్చింది మా కంట్రోలర్స్ దగ్గర నుంచి. వచ్చింది ఏంటంటే, దయాలన్ అని ఒక ఆఫీసర్ ఉండేవాడు అప్పట్లో. ఆయన నాకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ కావడం వలన ఆయన ఫోన్ చేసి చెప్పి, అప్పట్లో ఈ ఆటోమేటిక్ శాలరీ జనరేషన్ ఉండేది కాదంటే కంప్యూటర్స్ లేవు, మాన్యువల్గా వర్క్ అయ్యేది బ్యాంకు. ఆయన ఫోన్ చేసి, ప్రభాకర్, తమిళనాడు పొంగల్ కాబట్టి, తమిళనాడులో పొంగల్ స్పెషల్ పొంగల్ 2000లో చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ డిసైడెడ్ టు డిస్బర్స్ ద శాలరీ అన్నాడు. ఆ ప్రత్యేకమైన రోజు కాబట్టి తమిళనాడు ప్రాంతంలో ఉండే ప్రజలు పొంగల్ అనే పండుగ చేసుకుంటున్నారు కాబట్టి వారి కోసం ఈసారి అడ్వాన్స్గానే 12వ తారీఖు శాలరీని డిస్బర్స్ చేయాలనేసి బ్యాంక్ నిర్ణయించింది. కాబట్టి మీరు శాలరీ ప్రిపేర్ చేసుకొని యూ జస్ట్ గివ్ ద క్రెడిట్ టు యువర్ స్టాఫ్ అకౌంట్స్ లేదా టు ఎంటైర్ బ్యాంక్ అని చెప్పేసి అప్పుడు ఒక ఆఫీస్ ఆర్డర్ లేదా ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. బికాజ్ సర్క్యులర్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆయన ఓవర్ టెలిఫోన్ మాకు చెప్పి మీరు శాలరీ తీసుకోవచ్చు అని చెప్పాడు. ఐ సెడ్ థ్యాంక్స్ టు గాడ్. అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ శాలరీ ఎప్పుడు కూడా 12వ తారీఖు ఇవ్వలేదు. జనవరి 2000లో 12th డేట్లో మాకు శాలరీ డిస్బర్స్ అయింది. ఐ హ్యావ్ టు గివ్ ద అమౌంట్ టు మై చిల్డ్రన్ ఆన్ 12th ఓన్లీ. నేను అన్నీ తిరిగేశాను కొన్ని సర్క్యులర్స్, ఇంతకుముందు ఏమైనా జరిగిందా ఈ విషయం అని చూస్తే అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ ఇది జరగలేదు. మన కోసం చట్టాలను కూడా మార్చగలిగే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటే, నేను చాలామందిని వివరించాను, సార్ ఎప్పుడైనా మధ్యలో మనకి శాలరీ ఇచ్చారా అని. ఇంతకుముందు నా సీనియర్స్ని నేను అడిగినప్పుడు, లేదు ప్రభాకర్, ఇదే మొట్టమొదటిసారిగా జనవరి 12th శాలరీ ఇచ్చారు. మీరు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో పనిచేసి ఉంటే ఒక్కసారి తిరిగేయండి, మీ లైఫ్లో జనవరి 12th శాలరీ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి.
ఆ తర్వాత కూడా ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను చూస్తే ఆ తర్వాత నేను వేరే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ క్యాడర్స్తో నేను పనిచేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా జనవరి 12th కానీ లేదా మిడిల్ ఆఫ్ ద మంత్ ఏ మంత్ కానీ శాలరీ డిస్బర్స్ కాలేదు. నీ అవసరాలను ఎరిగినటువంటి దేవుడు, నీ మీద కనుదృష్టి ఉంచినటువంటి దేవుడు, నిన్ను తన బిడ్డగా చేసుకున్న దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సిగ్గుపడనీయడు. వెంటనే డ్రా చేసుకున్నాను, వెళ్ళి పిల్లలకి ఇచ్చాను, పిల్లలు వెళ్ళి ఫీజులు కట్టేశారు. సో నా బిడ్డలు కూడా ఎక్కడ కూడా అవమానపడడానికి దేవుడు నన్ను అలౌ చేయలేదు. మా కుటుంబంలో ఎవరు కూడా ఎప్పుడు కూడా డబ్బు విషయంలో కానీ లేదా ఏ విషయంలో కానీ మేము సిగ్గును అందకుండా దేవుడు అందరికైనా పైన ఉంచుతూ వచ్చాడు. శూన్యంగా ఉన్నటువంటి మమ్మల్ని, ఏమీ తెలియని మమ్మల్ని, అజ్ఞానులైనటువంటి మమ్మల్ని ఇదిగో మీ ఎదుట కూర్చోపెట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చినటువంటి మాటలు మా నోట ఉంచాడు కాబట్టి మీతో మాట్లాడుతూ ఆయన చేసిన అద్భుతాలని మీకు వివరించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రియనేస్తమా, అనేకమైనటువంటి మిరకల్స్ చేయగలడు దేవుడు. 100 ఏళ్ల వయసులో అబ్రహాము కూడా సంతానం ఇచ్చాడు. ఈజ్ ఇట్ నాట్ ఏ మిరకల్? అది మిరకల్ కాదా? 100 సంవత్సరంలో శరీర భాగాలన్నీ ఉడిగిపోయిన తర్వాత కూడా ఆశ లేని సమయంలో ఆశను చిగురింపచేసి 100 ఏళ్ల వయసులో అబ్రహాముకి పిల్లల్ని కలగజేసిన దేవుడు నీ జీవితంలో మిరకల్ చేయలేడా? హిజ్కియా రాజు చనిపోతాడు అని తెలిసినప్పుడు, చనిపోతాడు అని కూడా కన్ఫర్మ్ చేసినప్పుడు ఆయన ప్రార్థన విని మరో 15 సంవత్సరాలు బోనస్గా దేవుడు ఇవ్వలేదా? ఇచ్చాడు. అది అద్భుతం కాదా? అన్నదమ్ములతో చీదరించబడి అనేకులకు ఆయన యోసేపును బానిసగా అమ్మినప్పుడు ఆయన జీవితాన్ని మార్చి రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేయలేదా? అది అద్భుతం కాదా? రూతు జీవితం మూడువారిపోయిందని చెప్పేసి తిరిగి చిగురింపచేసి బోయాజు రాజుతో వివాహమగినట్లు చేసి యేసయ్య వంశవృక్షంలో రూతు కనపడలేదా? అది అద్భుతం కాదా? ఎంతోమంది జీవితాల్లో బైబిల్ మనం చదువుతున్నట్లయితే ఎస్తేరును చూసినట్లయితే ఎస్తేరు ఒక అనాథను ఒక మహారాణిగా చేయలేదా? తల్లిదండ్రులు లేని అనాథ ఎస్తేరును మహారాజు పెళ్లి చేసుకోలేదా? ఆమె జీవితాన్ని మార్చలేదా? మనం ఎస్తేరు 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినట్లయితే ఆమె అనాథగా కనపడుతుంది, తల్లిదండ్రులు లేని దానిగా కనపడుతుంది. కానీ 17వ వచనానికి వచ్చి జస్ట్ 10 వచనాల ముందుకు మీరు వెళ్ళి చూసినట్లయితే ఎస్తేరు 2వ అధ్యాయం 17వ వచనంలో ఆమె మహారాణిగా కనపడుతుంది. 7వ వచనంలో అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు 17వ వచనానికి వచ్చే లోపల మహారాణిగా మారింది. అది అద్భుతం కాదా? అద్భుతం చేయలేడా దేవుడు? చనిపోయిన లాజర్ని లేపలేదా? ఎన్ని అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా ఎన్నో అద్భుతాలు దేవుడు చేయగలడు. మరి ఇంకా దేవుడు చేసిన అద్భుతాలని మనం వచ్చే వారం మళ్ళీ చూసుకుందాం. ఆయన అద్భుత క్రియలు చేయగలడని, ఆయన అద్భుతాలు మన జీవితాల్లో నెరవేరాలని, ఆ అద్భుతం కొరకు మీరు ఎదురు చూస్తే, ఆ అద్భుతంలో ఉండే గొప్పతనాన్ని మీరు కూడా వివరించినట్లయితే, మీ జీవితాల్లో కూడా జరిగిన ప్రతి ఒక్కటి, దేవుడు చేసిన ప్రతి మేలును ఇతరులు పంచుకున్నప్పుడు దేవుడు అన్నట్టుగా వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు యేసు మాట వలన కలుగునని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన విధంగా ఎంతోమందిని మీరు విశ్వాసంలో నడిపించగలరు. ఎంతోమందికి దేవుడి ఆశ్చర్య క్రియలు మీరు చూపగలరు. వచ్చే వారం మరిన్ని అద్భుతాలు, దేవుడు మా జీవితాల్లో చేసిన ఇంకా ఎన్నో అద్భుతాలని మీకు వివరించాలని మరొకసారి దేవుడు మన పైన ఆయన కృప ఉంచి అనేకమైనటువంటి ఊహకు అందనటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయగలడని నమ్ముదాం. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, అయ్యా, మీరు వివరించిన గొప్ప విషయాలకై మీకు స్తోత్రాలు. మీరు చేసిన అద్భుత క్రియలకై మీకు స్తోత్రాలు. మీరు చేస్తున్నటువంటి గొప్ప క్రియలకై మీకు స్తోత్రాలు. మీరు చేయబోయే గొప్ప క్రియలకై మీకు స్తోత్రాలు.
తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానని నిరూపించినటువంటి మా గొప్ప దేవా, నీకు వందనాలు. అబ్రహాం జీవితంలో కాకుండా నా ప్రభువా, ఇంకా ఇతరుల జీవితాల్లో కాకుండా నా ప్రభువా, ఇదిగో మా జీవితాల్లో కూడా మీరు మాకు చేసినటువంటి అద్భుత క్రియను వివరించుటకు నా ప్రభువా, మీరు మాకు చేసినటువంటి ఈ గొప్ప తండ్రి సమయానికి, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయానికి, మీరు చేసిన గొప్ప మేళ్లకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా అనేకమైన అద్భుతాలను మేము పంచుకోబోచుండగా నా ప్రభువా తండ్రి, ఇదిగో వచ్చే వారం నా ప్రభువా మరిన్ని గొప్ప అద్భుతాలను నేను వివరించుటకు, బిడ్డలకు తెలియజేయటకు మీరే మాకు సహాయం చేయమని, మా ప్రభువా ఇదిగో వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి తండ్రి, విత్తిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం. అనేకమైనటువంటి అద్భుతాలు ఈ వచ్చే వారంలో బిడ్డలు చూచుటకు సహాయం చేయండి. అనేకమైనటువంటి విషయాలు మేము వివరించుటకు మాకు కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. విత్తిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి బిడ్డపై మీ హస్తాన్ని ఉంచి ఆశీర్వదించి, ఇదిగో నేను ఉన్నాను, మీ పట్ల గొప్ప కార్యములు చేయగలవాడని నేనే అని ఆ బిడ్డలు నమ్ముకొని తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయండి. విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి నా ప్రభువా, ప్రార్థన ప్లస్ విశ్వాసం = అద్భుతమని తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రతినిత్యము తండ్రి వివరిస్తున్న మాతోని వింటున్న తండ్రి నీ బిడ్డలతోటి ఉండి మమ్మల్ని విడవక ఎడబాయక ప్రతినిత్యము నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని మా ప్రభువు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నారు కదా, దేవుడు చేసే ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు మనం వచ్చే ఆదివారం మనం విందాం. ఆయన చేసే ప్రతిదీని నెమరేసుకోండి. ప్రతిదీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లకు వెళ్ళి, లేదా ఆయన చేసిన కార్యాలు మీ జీవితాల్లో ఏమైనా ఉంటే మాకు కూడా తెలియజేయవచ్చు. మెయిల్ ద్వారా మీరు వాటిని పంపించవచ్చు, లేదా కామెంట్ బాక్స్లో మీరు పెట్టినట్టయితే వాటిని మేము వినడానికి, వివరించడానికి కూడా మాకు దేవుడు ఆ ధన్యతను మాకు ఇవ్వాలని, మీరు రాసే ప్రతి ఉత్తరము లేదా ప్రతి మెయిల్ దేవుడి నామానికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ అద్భుతాలన్నింటినీ మీరు కూడా ఇతరులతో పంచుకోండి. మీరు విన్నటువంటి ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. అంతేకాదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ను మీరు నొక్కండి. మీ అవసరాలన్నిటినీ ఈమెయిల్ ద్వారా తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు ఇదిగో ఇక్కడ కింద చూపించుతున్నటువంటి ఫోన్ నంబర్స్ మీరు డయల్ చేయండి. మరి మీరందరూ కూడా సుఖశాంతులతో, ఆరోగ్యంతో, మంచి ఆయుష్తో దేవుడు చేసే గొప్ప కార్యాల్లో మీరు మున్ముందు చూడాలని, మీతో దేవుడు ఉండి నడిపించాలని కోరుకుంటూ ప్రభు సేవలో మీ సహోదరుడు ప్రభాకర్ ఎం. ప్రైజ్ ది లార్డ్.